చచ్చిపోతే అది అంటున్నది అట్లా. ఓ లివర్ లవర్ ఉందా నీకు? ఆమె లవ్ చేసింది అంతే, నేను చేయలే కానీ ఆమె లవ్ చేసింది. ఆమె మాట్లాడుతూ ఉంటుంది. నేను మాట్లాడకపోతే ఇక్కడ చచ్చిపోతే అది అంటుంది. అందుకే నేను మాట్లాడుతున్నాను అట్లా. మళ్ళీ అది చూపిస్తే ఏమన్నా లొల్లైతే గొడవ అవుతా అని నేను ఇస్తాను. ఎలా అట్లా ఫోన్ ఇస్తాను చూపిస్తలేను. నీకు లగ్గమైనాక కూడా లవర్ ఉంటారా? లగ్గమైనా కూడా నువ్వు ఫోన్ మాట్లాడతావా? ఆమె అట్లా చేస్తుంది, మరి ఏం చేయాలి? చేసుడు కాదు, నువ్వు ఫోను బ్లాక్ లో పెట్టుకోవాలా. నీకు లగ్గం అయినా తెల్లారే ఇది బయట పడితే మరి దాని పని అయినా భార్య పని అవుతుంది, నా పని అవుతుంది. మరి ఇంట్లో ఊకోరు. ఈ లవ్ ఇప్పుడు లగ్గమైన కూడా లవ్వులు ఉండద్దు అని బ్లాక్ లో పెట్టుకుని ఉంటుంది. నాకు లగ్గం అయిందని దానికి చెప్పని ఉంటుంది. చెప్పినా ఇంటలేదు. ఎప్పుడు ఎందుకు అమ్మ ఫోటోలు బీటోలు అన్ని పెట్టబడతాయి, రీల్స్ పెట్టబడతాయి. పెళ్ళైందని తెలియదా? పెళ్ళైందని తెలిసి కూడా మెసేజ్ ఎట్లా ఫోన్లు ఎట్లా చేసుకుంటారు? నీ దగ్గర కూడా తప్పు ఉన్నది. నాకు నీ ముందే తెలుసా, నీ వీడియో ముందే పెట్టినా. నీ ఇజ్జత్ పోవాలా, నువ్వు ఇంట్లో జరిగే కథలని బయట వెళ్ళాలని నీ వీడియో పెడుతున్నా. ఇప్పుడైనా కానీ అడుగు నా మాట ఇప్పటి నుంచి ఫోన్లు బంద్ చేయి. లొల్లద్దు, గొడవద్దు. ఆ పిల్లతో మాట్లాడుతుంటే మరి నువ్వు అప్పుడు దాన్ని చేసుకొని పోను ఉంటుంది. దీన్ని చేసుకున్న కారణం నీకేం పట్టింది? నేను పిలిచిందా? నేను చెప్పినా నేను చేసుకును, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నేను చెప్పినా. ఆయన వింటలేదు. మరి నీకు ఇష్టమే లేకపోయా? నువ్వు గంటలు కావాలి ఫోన్ అందుకుని సెట్ల పని సేవల పని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడకపోతే నేను చచ్చిపోతే అది అంటున్నది. నేనేం చేయాలి మరి? అందుకనే మాట్లాడుతున్నాను నేను. ఈ కథ ఏడు కచ్చినట్టున్నది. నేను అప్పుడే అనుకున్నా, నేను ముందే అడిగిన నీకు వాళ్ళ ఉన్నారు అల్లుడు, వాళ్ళ నుండి అల్లు చేసుకో, వాళ్ళ జీతం నాశనం చేయొద్దు. వాళ్ళని సాటుకు నేర్పు ప్రేమించుకుంటే లగ్గం కాకుండా ముందు ప్రేమించిన పిల్లని లగ్గం చేసుకోవాలా. నేను ముందే చెప్పిన పెళ్లికి ముందు అన్న అరుచుకొని నాకు పెళ్లి అయ్యారంటే మీరు అన్న అరుచుకున్నా మంచోడే అని చెప్పి నాకు పెళ్లి చేసారు. ఇప్పుడు ఇవుడు ఎన్ని లొల్లులు అవుతున్నాయి. నాకేం గుర్తుంది? ఇంటికి పోయినా వచ్చి చూసిందా? పంచాయతీ దాకా తెచ్చిండు. ఇప్పుడు ఇంకేముంది, పంచాయతీ దాకా తెచ్చిండు. మరి ఇప్పుడు ఇట్లా నడిగిన ఎందుకు కూర్చున్నావు? మళ్ళా అన్ని వేసుకుంటాను. నీకేమి అంత టార్చర్ పెడతలే, ఆ పిల్లతో మాట్లాడుతున్నా అంతే. నేను గమ్మత్ అనిపిస్తున్నట్టు గదంతో మాట్లాడితే నీకు ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఆ పనులు చేసినావు. లగ్గం కాకుండా ముందు పనులు చేసినావు.